జరిగిన అన్యాయం గురించి మేము ఓట్ల గురించి వేరే గ్రామాల ఓట్లు మా ఓటర్ లిస్టులో వచ్చి మాకు అన్యాయం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా మేము ఓటర్ లిస్టు చెక్ చేయడం జరిగింది. దానిలో అవకతవకలు జరిగినాయి. ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఓట్లు 70 నుంచి 100 ఓట్లు అవి వచ్చినాయి. వేరే గ్రామాలకు సంబంధించిన 20-25 ఓట్లు అవి వచ్చినాయి. దాని గురించి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్లికేషన్ ఇచ్చినాము. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళినాము. అక్కడ అప్లికేషన్ ఇచ్చినాము. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదైతే అన్యాయం జరిగిందో దాని గురించి మీరు అప్పీల్ పొండి అని చెప్పారు. మరియు కలెక్టర్ ఆఫీస్కు మేము రెఫర్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే ముందు మీరు ఇన్ఫెక్షన్ మొత్తం అప్లికేషన్ ఏదైతే పెట్టారు కదా దాని గురించి పై అధికారులు వస్తారంటే ఆర్ఐ మేడం గారు మా గ్రామానికి వచ్చి నిన్న అంటే 5వ తారీఖు రోజు వచ్చి ఆమె ఇన్ఫెక్షన్ చేసింది. అందులో వెళ్ళిన వాస్తవాలు ఆమె గమనించి 100% అన్యాయం జరిగిందని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి ఆమె అప్లికేషన్ పెట్టేసి ప్రతి గ్రామంలో నుంచి వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలో అధికంగా వచ్చినాయి సార్. మా ఊరికి మాకు మున్సిపాలిటీలో పోయిన ఓట్లు కూడా గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో జతపరుస్తూ మాకు అన్యాయం జరిగింది. కాబట్టి దీని గురించి మేము ముక్త కంఠంతో మల్కాపూర్ గ్రామ ప్రజలమందరము అప్లికేషన్ పెట్టడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. దీనికి మా యొక్క మమతా రాజాగౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా మేము పోటీ చేసినాము. పబ్లిక్ ఒకటే అంటారు, మీరు మంచి వ్యక్తులు ఎట్లా ఓడిపోతారు, మీరు పబ్లిక్ సేవ చేయడానికి వచ్చిన క్యాండిడేట్లు మీరు ఉత్తగుసుటే కాదు, మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టండి. ముక్తం కంటూ వచ్చి మల్కాపూర్ గ్రామ ప్రజలందరూ మీరు అప్లికేషన్ పెట్టండి, మీరే గెలిచే క్యాండిడేట్లు అని మాకు ప్రోత్సాహం చేసి వాళ్ళు మాకు ముందుకు తీసుకెళ్ళారు. దాని గురించి మేము ఈ యొక్క ట్రిబ్యునల్లో కేసు వేసి మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. ఇది మల్కాపూర్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.